హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మేము ముందుకి మరొక లిమిటెడ్ జీప్ కంపాస్ లిమిటెడ్ వెహికల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. 2019 1221 వెహికల్ నెంబర్. వెహికల్ అయితే మనకు ఢిల్లీలో అవైలబుల్ ఉంది. యూకే ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ అయినా కానీ వెహికల్ మాత్రం ఢిల్లీలోనే రన్ అయింది, ఢిల్లీలోనే తిరిగింది. బయటికి అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడికైతే వెళ్ళలేదండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ 54,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. డీజిల్ ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ హిస్టరీస్ కానీ పార్ట్స్ రీప్లేస్మెంట్ అండ్ పెయింటింగ్ అయితే ఎక్కడ జరగలేదండి. అండర్ బాడీ దగ్గర నుండి రూఫ్ వరకు, ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఆల్ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పంచ్ కానీ ఏ ఒక్క పిల్లర్ కానీ డ్యామేజ్ అయితే కాలేదండి. పిన్ టు పిన్ ఒరిజినల్గా ఉంది. అఫ్రాన్ లెగ్స్, బాడీ, బానెట్, రేడియేటర్ పట్టి, సస్పెన్షన్స్, ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ ఒరిజినల్గా ఉండడం అయితే జరిగిందండి. మనం ఏదున్నా కస్టమర్ టు కస్టమర్ అయితే డీల్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనము వెహికల్స్ని అయితే రోడ్డు మీద పెట్టేసి వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గరనే మనమైతే వెహికల్ని చూడడానికి రావడం జరిగింది. వెహికల్ నచ్చింది, వీడియో చేశాము. ఎవరు కావాలన్నా మీకైతే మంచి ప్రైస్లో, ఎవరు ఢిల్లీలో ఎవరు కూడా ఇవ్వలేని అంత మంచి ప్రైజ్లను అయితే నేను ఇస్తాను. వెహికల్ 360 డిగ్రీలు అయితే మీకు చూపించడం జరుగుతూ ఉంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, అండర్ బాడీ అండ్ టాప్ ఎక్కడ కూడా మనకు చిన్న స్క్రాచ్ కూడా లేకుండా వెహికల్ అయితే చాలా చక్కగా ఉందండి. మీకు ఉత్తరాఖండ్లో వెహికల్, ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ నేను 15 డేస్ లోపలనైతే మీకు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తానండి. అలాగే ఎవరైనా వెహికల్ కావాలనుకున్న వారు, మీకు బై రోడ్ కావాలంటే బై రోడ్, లేదు అని అంటే కంటైనర్ కావాలంటే కంటైనర్, మీకైతే నేను ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇప్పిస్తాను. మనము ఇప్పటికీ ఇది 5th జీప్ కంపాస్ అండి. మనము 5 జీప్ కంపాస్లు పెట్టాము. అందులో 3 సోల్డ్ అయితే అయ్యాయి. ఇంకొక వెహికల్ అయితే ఉంది, లిమిటెడ్ ప్లస్ వెహికల్. ఇది కాకుండా 5th వెహికల్ కాకుండా 6th వెహికల్ జీప్ కంపాస్ లిమిటెడ్ ప్లస్ గ్రే కలర్, ఆ వెహికల్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. దాని వీడియో కూడా అయితే నేను పెడతాను. అలాగే 3 వెహికల్స్ అయితే సోల్డ్ అయినాయి. ఒక వెహికల్ ఇక్కడనే ఢిల్లీ డీలర్కే ఇవ్వడం అయితే జరిగిందండి. వారే తీసుకొని మనకు 25,000 రూపీస్ వెహికల్ కమిషన్ అయితే మనం తీసుకున్నాము. డైరెక్ట్గా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మనము డీజిల్ వెహికల్ కాబట్టి వెహికల్ మీకు మంచి మైలేజ్ కూడా రావడం జరుగుతుంది. 18-19 మైలేజ్ అయితే మీకు రావడం జరుగుతుందండి. నేను బై రోడ్డు వెళ్తూ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన మైలేజ్ ఏ విధంగా వస్తూ ఉంది ట్యాంక్ టు ట్యాంక్ చేసి కూడా మనం అయితే చూపించడం జరిగిందండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్ అండ్ అలై వీల్స్, సస్పెన్షన్స్, లోవర్ ఆర్మ్స్, బాల్ జాయింట్స్, ఈ విధంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఇంటీరియర్గా క్లచ్ ప్రతి ఒక్కటండి, మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఈ విధంగా ఇది అది అని చెప్పుకోకుండా మీ అందరికీ తెలుసు నేను వెహికల్ తీసుకొచ్చానంటే అది 200% జెన్యున్గా ఉంటేనే మీ దగ్గరికి అయితే నేను తీసుకొని రావడం జరుగుతుందండి. ఇంకో విషయం, సేఫ్టీ పరంగా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS EBD అయితే ఉండడం జరుగుతుంది. వెహికల్కి లెదర్ సీట్ కవర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్రెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. పుష్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ. వెహికల్లో మనకు డ్యువెల్ టోన్ వైట్ అండ్ బ్లాక్ మనకు లిమిటెడ్ ప్లస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా ఓనర్ గారు మనకు చేంజ్ అయితే చేసుకోవడం జరిగింది. లిటిల్ బిట్ మొత్తం టోటల్ బ్లాక్ కలర్లో కావాలి అని చెప్పేసి, ఇది చేంజింగ్ మాత్రమేనండి, కంపెనీ కలర్ అయితే కాదు. ఆఫ్టర్ మార్కెట్ సీట్లు, లెదర్ సీట్ కవర్స్, ప్రీమియం మంచి లెదర్ సీట్ కవర్స్ మాత్రమే వీరైతే వేసుకోవడం జరిగిందండి ఓనర్ గారు. ఎందుకు అనంటే ఆల్రెడీ కంపెనీ నుండి వచ్చే లెదర్ సీట్ కవర్స్ అనేవి చాలా ప్రీమియంగా ఉంటాయి. వారు ఆ సీట్ కవర్స్ని తీసేసి ఈ సీట్ కవర్స్ వేశారు అని అంటే ఇవి ఇంకా లగ్జరియస్. ఆ విధంగానైతే మనము సీట్ కవర్ చూసిన దాన్ని బట్టేసి, ఆ క్వాలిటీని బట్టేసి అయితే నేను అనుకున్నానండి. మీరు ఇప్పుడు ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇలా చూసుకోవచ్చండి. వెహికల్ అయితే అద్భుతంగా ఉంది. 200% ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అయితే లేదండి. వెహికల్లో చాలా చక్కగా ఉంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. 54,000 కిలోమీటర్లే కాబట్టి అండర్ 50,000, 60,000 వెహికల్స్ నథింగ్ అండి, ఏమీ ఉండదు. టైర్స్ అయితే కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు 30%, 40% టైర్స్ అయితే రావడం అయితే జరిగింది. రియర్ డిఫాగర్, రియర్ వైఫర్, రూఫ్ చూసుకున్నట్టే డ్యువెల్ టోన్తో బ్లాక్ అండ్ వైట్ కలర్లో మనకు వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు చాలా చక్కగా ఉందండి. స్టెప్ ఇన్ టైర్
లిటిల్ బిట్ 2-3 టైమ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. నేను అన్యూజ్డ్ అని మాత్రం చెప్పానండి. ఎందుకనంటే యూజ్ అయిందని చెప్పడం జరుగుతుంది, యూజ్ కాకపోతే కాలేదని చెప్పేసి. ఏదున్నా మనము ముందే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పేస్టింగ్ అనేది మనకు ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ రైట్ సైడ్, ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ లెఫ్ట్ సైడ్, అండ్ పంచెస్, డోర్ ఎడ్జెస్, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ లేకుండా వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్గా ఉంది. ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్. బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చండి. వెహికల్ మంచి ప్రీమియం లుక్గా ఉంటుంది. లుక్కే కాదండి, వెహికల్ కూడా ప్రీమియం వెహికలే. 100కి 100% జెన్యున్గా ఉంటాయి నేను ఏ వెహికల్ అయినా. అలాగే మొన్న మనం పెట్టిన స్విఫ్ట్ వెహికల్కి మనం 3,50,000 రూపాయలు అయితే ఫిక్స్గా ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ఫిక్స్ ప్రైస్లోనే ఇస్తానండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి చీప్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు నచ్చితేనే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మెసేజ్ చేయమన్నాను కదా అని చెప్పేసి, కామెంట్ చేయమన్నాను కదా అని చెప్పేసి అయితే మీ విలువను పోగొట్టుకోకుండా మీరైతే కొంచెం కామెంట్ చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నా. మీరు చేసే కామెంట్లోనే మీ వాల్యూ ఏంటి అనేది అర్థమవుతుందండి. మీ వాల్యూ అనేది పోగొట్టుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. నేను ప్రతి వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ ఎవరైతే కార్స్ కావాలి అనుకుంటారో వారి దగ్గరికి మన వీడియోస్ అయితే వెళ్తూ ఉంటాయి. వారికి ఒక జెన్యున్ వెహికల్ ఇప్పించిన వారు, మీ తరఫు నుండి కూడా వారికి ఒక హెల్ప్ చేసిన వారైతే అవుతారండి. ఇంజన్ బే చూసుకున్నట్టయితే వెహికల్ 54,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, బ్యాక్ స్మోక్ కానీ, బ్యాక్ కంప్రెషర్ లాంటివి ఏమీ లేవండి. బ్యాటరీ అండర్ వారంటీలో ఉంది. మనకు రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి అన్నీ చెక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాతనే మనమైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. క్షుణ్ణంగా ఎటువంటి వాటర్ లాగ్డ్ హిస్టరీ కానీ, యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, ఎలక్ట్రికల్ పరంగా మనకు ప్రాబ్లం లాంటివి అయితే ఏమీ లేవండి. మల్టీ జెట్ ఇంజన్ కాబట్టి వెహికల్ అయితే మంచి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎంత స్పీడ్ వెళ్ళినా వెహికల్ అనేది మీకు వైబ్రేషన్, స్టెబిలిటీగా వెహికల్ అయితే రోడ్డు పైన ఉండడం అయితే జరుగుతుంది. చాలా అంటే మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెహికల్ కంట్రోల్ చేసుకునేంత ఒక కెపాసిటీ అయితే వస్తుందండి వెహికల్లో. ప్రీమియం వెహికల్స్లో ఇదొక మీకు మంచి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చండి. ఇంజన్ అయితే మీకు క్లియర్గా చూపించడం జరుగుతూ ఉంది. చాలా చక్కగా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై